పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. అటువంటి ఒక కీలకమైన పదవి ఇది. అటువంటి పదవికి విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అందరూ నాయకులు ఏకగ్రీవంగా కూడా తనైతే బాగుంటుంది, చక్కగా నిర్వహించగలడు, ఆ పదవికి ఒక ఒళ్ళు తాగలడు అనే ఉద్దేశంతో అందరం అనుకుని యునానిమస్గా ఎటువంటి భేదాభిప్రాయాలు లేదా ఇంకోటి లేకుండా ఏకగ్రీవంగా సీన్ని ఎన్నిక చేయడం జరిగింది. ఎటువంటి వివాదాలకి లేకపోతే వీటికి తావు లేకుండా అందరినీ కలుపుకొని ఈ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాడనే నమ్మకంతో ఇతనికి బెస్ట్ విష్ తెలియజేసుకుంటూ నాకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి నార్త్ కాన్స్టిట్యున్సీలో మన కార్పొరేటర్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు. మరి ఎలాగా ఇటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు, ఇతనికి ఎలా న్యాయం చేయాలి ఏంటని చెప్పి రకరకాలుగా కూడా ఆలోచిస్తున్న సమయంలో ఈ అవకాశం రావటం, దాన్ని వెంటనే దాన్ని ప్రపోజ్ చేసి ఈ పదవిలో పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొలమరశెట్టి శ్రీనివాసరావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై